ఈ యొక్క ఉదయకాలస్తంలో నేను మీతో మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటి అంటే ఏ బెటర్ అండ్ న్యూ కవర్నెంట్. అంటే మీరు గమనించండి, పాత నిబంధన అంటే ఏంటి అంటే, ఈ పాత నిబంధన అంటే ఈ యొక్క 39 పుస్తకాలు కాదు, కానీ పాత నిబంధనలో దేవుడు వారికి ఓల్డ్ కవర్నెంట్ అంటాం, అంటే ఆ కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ జనాంగానికి ఒడంబడిక చేశాడు లేదా నిబంధన చేశాడు. ఆ నిబంధన కంటే ఇప్పుడు ఏర్పాటు చేసి మనకిచ్చినటువంటి నిబంధన అనేది శ్రేష్టమైంది, ప్రాముఖ్యమైంది అనేటువంటి విషయాన్ని ఈ 7వ వచనం నుండి దాదాపుగా 6 నుండి 13వ వచనం వరకు భక్తుడు మనకు నేర్పిస్తూ వచ్చాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాన్ని మనం విన్నట్టయితే ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క న్యూ కవర్నెంట్ లేకపోతే క్రొత్త నిబంధన అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి నూతన నిబంధన ఎందుకు శ్రేష్టమైంది అంటే ఒక 4 విషయాలు మీకు త్వరితగా చూపిస్తాను నేను. మీరు గమనించిన దయచేసి చూస్తే 7వ వచనం చదివితే ఏమని రాయబడింది అంటే, ఏలైనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశము ఉండలేదు. మీకు అర్థమైంది కదా ఇప్పుడు చెప్పిన మాట. ఒకవేళ మొదటి దాంట్లో లోపం లేకపోతే, మొదటి నిబంధనలు పాటించేటువంటి ప్రజలు కనుక సరిగా బ్రతికినట్టయితే రెండవ దానికి అవకాశం అనేది ఉండదు. అందుకే లాస్ట్ టైం కూడా మనం చూసాము, అహరోను యాజకత్వము గనక ఒకవేళ సరిగా ఉండి అలానే కొనసాగినా కూడా మీరు వినండి, అహరోను యాజకత్వము సంపూర్ణమైంది కాదు గనక ఎవరి యాజకత్వం వచ్చింది చెప్పండి? ఎవరి యాజకత్వం వచ్చింది? యేసుక్రీస్తు యొక్క యాజకత్వం వచ్చింది. కాబట్టి అహరోను యాజకత్వముగా ఉన్నటువంటి ఆ ప్రజలుగా ఇప్పుడు బ్రతకడానికి వీలు లేదు అని మనం ఎన్నో వారాలుగా వాక్య భాగం నేర్చుకుంటూ వస్తాం. అలానే ఈ యొక్క ఉదయకాలశంలో దయచేసి మనం ఆలోచన చేస్తే కవర్నెంట్ లేకపోతే నిబంధన, ఇంకా ఈ కాలంలో చెప్పాలంటే కాంట్రాక్ట్ అంటే ఇక మీకు అర్థమవుతుంది బాగా. ఇప్పుడు కొంతమంది కాంట్రాక్ట్ తీసుకుంటారు ఇది అని చెప్పి, ఆ కాంట్రాక్ట్ అంటే నాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఈ నిబంధన ఒడంబడిక గురించి మాట్లాడితే బైబిల్లో 2 రకాల ఒడంబడికలు ఉంటాయి, 2 రకాల నిబంధనలు ఉంటాయి. అంటే ఏంటి అంటే, ఒకటి ఏంటి అంటే కండిషనల్ కవర్నెంట్ అంటాం, ఇంకోటి ఏంటంటే అన్కండిషనల్ కవర్నెంట్ అంటాం. అంటే చెప్పాలి అంటే షరతులతో కూడినటువంటి నిబంధన లేదా ఒడంబడిక, షరతులు లేకుండా ఉండేటువంటి నిబంధన. అంటే ఏంటి అంటే, షరతులు ఉన్నటువంటి నిబంధన గురించి మాట్లాడితే మోషతో దేవుడు చెప్పాడు ఏంటి, నీ ప్రజలు లేకపోతే ఈ ప్రజలుగా ఉన్నటువంటి ఇశ్రాయేల్ జనాంగం అందరూ కూడా నా మాటకి లోబడినట్టయితే నేను ఏం చేస్తాను, తప్పకుండా వారిని దీవిస్తాను, ఈ విధంగా జరిగించేటువంటి పనులన్నీ కూడా జరిగిస్తానని చెప్పాడు. అంటే ఏంటి, దేవుడు పని జరిగించాలి అంటే మొట్టమొదటిగా వారు ఏం చేయాలి, లోబడాలి. సో ఒప్పందం చేశాడు దేవుడు, ఒక నిబంధన చేశాడు. ఏమని, మీరు నా మాట వింటే నేను ఈ పని జరిగిస్తాను. దాన్ని ఏమంటారంటే షరతులతో కూడినటువంటి నిబంధన, కండిషనల్ కవర్నెంట్ అంటాం. బట్ అన్కండిషనల్ కవర్నెంట్ ఏంటి అంటే, ఏ దేవుడు మాత్రమే ఒక ప్రజల్ని లేదా ఒక వ్యక్తిని చూజ్ చేసుకొని నీవు ఏమి జరిగించకపోయినా ఏ ప్రామిస్ చేయకపోయినా తనకు తాను ఏం చేస్తున్నాడంటే, నేను ఈ పనిని నేను మీ ఎలా జరిగిస్తాను అని చెప్పి దేవుడు చెప్పాడు. అది ఏంటి అంటే, యేసుక్రీస్తు గురించి ఆలోచన చేస్తే ఆయన ఏంటి అంటే, తన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆయన తన కుమార్తెలుగా స్వీకరిస్తున్నాడు. ఈ రక్షణ భాగ్యాన్ని పొందుకోవడానికి మనం ఏం కష్టపడ్డాం చెప్పండి, ఎంత కష్టపడ్డాము, ఎంత చెమట వచ్చాము, ఏ పని జరిగించలేదు. ఇది ఫ్రీగా లేదా ఉచితంగా దేవుడు తాను అక్కడ నిలబడి ఏం చేశాడు, నేను మిమ్మల్ని రక్షించుకుంటున్నానని చెప్పేసి కేవలం ఏమన్నాడంటే, జస్ట్ ఏమన్నాడు చెప్పాడు, దేవుని యొక్క వాక్యం చూస్తే విశ్వాసం ఉంచాలని చెప్పాడు. షరతులు లేకుండా దేవుడు ఏం చేశాడంటే, షరతులు లేకున్నటువంటి నిబంధనను దేవుడు ఏర్పాటు చేసి క్రొత్త నిబంధనగా మనకు అనుగ్రహించాడు. ఈ నిబంధన గురించి మాట్లాడితే పాత యొక్క ఒడంబడిక కంటే, పాత నిబంధన కంటే, ఇక ఓల్డ్ కవర్నెంట్ కంటే న్యూ కవర్నెంట్ ఎందుకు బెటర్గా ఉంది అనే విషయం చూసినప్పుడు ఒక 4 విషయాలు దయచేసి ఇక ఉదయకాలశంలో నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ కేసులో దయచేసి గమనించండి. ఈ మాట జ్ఞాపకం చేయడానికంటే ముందు ఇప్పుడు నేను చెప్పినట్టుగా కాంట్రాక్ట్ అనే విషయం గురించి ఆలోచన చేస్తే, ఒకవేళ ఒక 2 వ్యక్తులు కాంట్రాక్ట్ కలిగి ఉన్నారనుకోండి, ఆ కాంట్రాక్ట్ విషయంలో వారు చేసినటువంటి ప్రామిస్ విషయంలో ఫెయిల్ అయ్యారంటే ఏమవుతుందో చెప్పండి, ఆ కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ అవుతుంది, అంతే కదా. వారు ఒప్పందం చేసుకున్నారు, ఒక ఇంటి విషయంలో కావచ్చు, ఒక ఇంటిని అమ్మే విషయంలో కావచ్చు, లేదా కట్టే విషయంలో ఏదైనా కావచ్చు. ఆ ఒప్పందం చేసుకున్నప్పుడు ఆ కాంట్రాక్ట్ అనేది ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయ్యారంటే, దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఫెయిల్ అయ్యారంటే క్యాన్సిల్ అనేది చేసుకోవచ్చు, పూర్తిగా దాన్ని ఇంకా రద్దుగా చేయొచ్చు.
కానీ మీరు వినండి, ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసినటువంటి న్యూ కవెనెంట్ అన్నప్పుడు, లేదా షరతులు లేకుండా చేసినటువంటి నిబంధన కోసం మాట్లాడితే, ఆయన ఒకసారి వాగ్దానం చేశాడు అంటే, నిబంధన చేశాడు అంటే, ఆయన ఎప్పుడు కూడా మాట తప్పనటువంటి దేవుడు. అందుకే వాక్యంలో ఒక మాట ఏముంది అంటే, తల్లి తన బిడ్డను మరచును కానీ నేను మిమ్మను మరవనన్నాడు. మనం మర్చిపోతాం ఎన్నోసార్లు దేవుని యొక్క మేళ్ళు పొందుకొని, ఆయన ఆశ్చర్యకారాలు రుచి చూసి ఎన్నోసార్లు స్తుతించే విషయంలో కావచ్చు, ఆరాధించే విషయంలో కావచ్చు, ఆయనకు లోబడే విషయంలో కావచ్చు, ఆయన మహిమ కొరకు జీవించే విషయంలో కావచ్చు, ఎన్నోసార్లు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసే విషయంలో కావచ్చు మర్చిపోయే స్థితిలో ఉంటాము, నెగ్లిజెన్స్గా బ్రతాం. కానీ దేవుడు ఒకసారి తన సొత్తుగా మనల్ని స్వీకరించాడు అంటే, తన కుమార్తెలుగా మనల్ని స్వీకరించాడు అంటే, ఆయన ఎప్పుడు కూడా మర్చిపోయే వ్యక్తి కాదు. ఉదాహరణకి మీరు ఒకవేళ ఇంట్లో ఈవినింగ్ ఒకవేళ నైట్ డిన్నర్ చేస్తున్నాను అనుకోండి, మీరు తినే టైంకి మీ కుమారుడు కనిపించలేదు, మీ కుమార్తె కనిపించలేదు, చిన్న కుమార్తె ఎక్కడికో వెళ్ళిపోయలే అని చెప్పేసి మీ భోజనం చేస్తారు. మీరు ఏం చేస్తారు చెప్పండి? ఎక్కడ ఉన్నాడో అని చెప్పి ఏం చేస్తారు? వెతుకుతారు. ఒకవేళ నాకు అన్నం పెట్టమని వారు అడగకపోయినా మీరు ఏం చేస్తారు? వెళ్ళి వెతుకుతారు. అలానే యేసుక్రీస్తుని అంగీకరించిన వ్యక్తులంగా ఆయన ఒక్కసారి నిబంధన చేశాడు మనతో అంటే, మనం చాలాసార్లు ఆలోచన చేయని మర్చిపోయినా, అలక్ష్యం చేసినా, కానీ తాను చేసినటువంటి నిబంధనను మాత్రం ఆయన మాట తప్పనటువంటి దేవుడు. ఆయన ఎప్పుడు కూడా మార్పు లేనటువంటి దేవుడు. అందుకే ఈ యొక్క దయచేసి మొట్టమొదటిగా నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, గమనించండి, ద న్యూ కవెనెంట్ బెటర్ దెన్ ద ఓల్డ్ బికాస్ ఇట్ రిప్లేసెస్ షాడోస్ విత్ రియాలిటీ. ఆల్మోస్ట్ మనం 5 నుండి చూస్తాం చూడండి, వర్స్ 5 నుండి ఆలోచన చేస్తే ఇక్కడ ఒక మాట రాయబడింది. ఈ యాజకులు 5వ వచనంలో చివరి లైన్ నుండి చూడండి, 7 వరకు, ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారం ముందు ఏం చేస్తారు? సేవ చేయుదురు. ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తివై ఉన్నాడు గనక మరీ శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడని చూస్తాం. అందుకే మీరు గమనించండి, షాడో ఒకవేళ రియాలిటీ లేకపోతే షాడోకు వాల్యూ లేదు. మీకు అర్థమైంది కదా? ఇంకా చెప్పాలి అంటే, రియాలిటీ లేకపోతే మీరు వినండి, చెప్పాను లాస్ట్ టైం కూడా, జిరాక్స్ కాపీ జిరాక్స్ లేకపోతే ఒరిజినల్ లేకపోతే జిరాక్స్కి ఏమైనా విలువ గురించి మాట్లాడినప్పుడు, ఇప్పుడు మనం ఎన్ని జిరాక్స్ తీసుకుని వెళ్ళినా కూడా కొన్ని ప్లేసెస్కి కొన్ని యొక్క ఉద్యోగాలుగా కొన్ని అప్లై చేయాలంటే ఏమంటారు చెప్పండి? ఈవెన్ ఇప్పుడు మహిళలు బస్ ట్రావెలింగ్ చేయాలంటే ఏమైనా ఒరిజినల్ చూపించమంటారు వాళ్ళు. ఒరిజినలే డూప్లికేట్. ఇక్కడ పాత నిబంధనలో ఉన్నటువంటి యొక్క అంతా కూడా ఏంటి అంటే, యాజకత్వం కానీ ఆ నిబంధన అంతా కూడా ఛాయారూపకమైంది. దేని కొరకు ఛాయారూపకమైంది అంటే, భవిష్యత్తులో ఫ్యూచర్లో రాబోయేదానికి ఛాయారూపకంగా ఉంది గనక ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తే రాయబడిన విషయం ఏంటి అంటే, ఆ ఛాయారూపకమైన దానికి బదులుగా రియాలిటీతో దేవుడు ఏం చేస్తుంటే రిప్లేస్ చేస్తాడు. ఆ రియాలిటీ గురించి మాట్లాడినప్పుడు మీరు వినండి దయచేసి దేవుని యొక్క వాక్యం చూస్తే, క్రైస్ట్ కమింగ్ టు దిస్ వరల్డ్ with the fulfillment of everything promised and foreshadowed by the whole covenant. అంటే ఏంటి? పాత నిబంధనలో చూస్తే మీకు బాగా అర్థం చేస్తాను ఇక మాట. పాత నిబంధనలో చూస్తే ఎన్నో ప్రవచనాలు యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి, యేసుక్రీస్తు గురించి ప్రస్తావించబడ్డాయి. మనం ప్రోటో ఎవెంగెలియన్ అంటాం. అంటే మొట్టమొదటి ప్రవచనం గురించి మాట్లాడినప్పుడు, యేసుక్రీస్తు గురించి మాట్లాడితే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మొట్టమొదటి దాన్ని ఏమంటారంటే ఫస్ట్ సువార్త, లేకపోతే ఇంకో మాట లేకపోతే యేసుక్రీస్తు గురించి రాయబడినటువంటి మొట్టమొదటి ప్రవచనం. ఆ ప్రవచనం మొదలుకొని పాత నిబంధనలో ప్రతి ప్రవచనం కూడా ఏంటి అంటే, యేసుక్రీస్తు రాబోతున్నాడు అని చూపిస్తూ రాయబడినటువంటి విషయాలు. పాత నిబంధనలో వారు కలిగి ఉన్నటువంటి నిబంధన కానీ, వారు చేసినటువంటి ప్రతిదీ కూడా ఏంటి అంటే, షాడో లాగా లేకపోతే ఛాయారూపకంగా చేస్తూ భవిష్యత్తులో రాబోతున్నటువంటి క్రీస్తు వైపు చూస్తూ వాళ్ళు ఏం చేశారో జీవితాన్ని కొనసాగించారు. ఇంకొక మాట చెప్తాను వినండి. యేసుక్రీస్తు అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని దేవుడు ఎలాగైతే యెహోవాడు తండ్రి అయిన దేవుడు చెప్పాడో, యేసుక్రీస్తు కూడా ఏమన్నాడంటే, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు కూడా చేరలేరు. అలా అనుకున్నప్పుడు మీరు ఆలోచన చేస్తే, ఇదివరకు మీకు చెప్పాను, ఎంతమంది గుర్తులేదో కానీ, యేసుక్రీస్తు లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచాడు. కానీ యేసుక్రీస్తు రావడానికంటే ముందే ఇంకా మీరు గమనించండి, ఎన్నో జనరేషన్స్ ఉన్నాయి. మరి వీరందరూ కూడా ఎలా రక్షింపబడ్డారు? మరి ఎలా పరలోకం వెళ్ళారు? ఎలా తండ్రి దగ్గరికి చేరుకున్నారని ఆలోచన చేసినప్పుడు వారు వినండి, యేసుక్రీస్తు ఒక దినాన లోకానికి మెస్సయ్యగా రాబోతున్నాడు
ఆయన ఖచ్చితంగా లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తం మరణించడానికి రాబోతున్నాడు అని జరగబోయేదాన్ని చూసి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? రక్షింపబడ్డారు. మనం ఇలా రక్షింపబడుతున్నాం చెప్పండి? ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మన కోసం చేసినటువంటి త్యాగాన్ని బట్టి నా పాపాల నిమిత్తం యేసుక్రీస్తు కలవరిలో ప్రాణాన్ని అర్పించాడు అని చెప్పి మనం బ్యాక్ చూసి వెనుకకు చూసి ఏం చేస్తున్నాం? రక్షింపబడుతున్నాం. వాళ్ళు ఏం చేస్తారంటే ముందు చూసి రక్షింపబడ్డారు. ఇప్పుడు ఎలాగైతే మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం చెప్పండి? ఇప్పుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాము? యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు. ఎలాగైతే మనం ఎదురు చూస్తున్నామో వాళ్ళు పాత నిబంధనల వ్యక్తులు కూడా వాళ్ళు యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ కొరకు ఎదురు చూసి ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాళ్ళు ఏం చేశారు? రక్షింపడ్డారు. కాబట్టి రియాలిటీ గురించి ప్రతి ప్రవచనం కూడా ఏం చేయబడింది అంటే వాక్యంలో పాత నిబంధనలో రాయబడింది అనే విషయం నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఆలోచన చేస్తే మరి దయచేసి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ షాడో లేకపోతే ఛాయారూపకమైన దాన్ని తెలియజేసేది ఏంటి అంటే అసలైనటువంటి క్రీస్తు రాబోతున్నాడు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ మనకు తెలియజేస్తూ వస్తుంది. అంతేకాకుండా ఇంకొక మాట చెప్పిన ముందుకు వెళ్తాను చూడండి. ఇది అసలైనటువంటి విషయాన్ని చూపించేది మాత్రమే కాదు. రెండవ విషయం ఏంటి అంటే ఇట్ రిప్లేసెస్ ఇంటర్నల్ ఇంటిమసీ నాట్ ఎక్స్టర్నల్. అంటే ఏంటి అంటే మీరు వినండి, బాహ్యంగా పాత నిబంధనలో చూస్తే ప్రతిదీ కూడా పబ్లిక్గా జరిగేది, ప్రతిదీ కూడా బాహ్యంగా కనిపించేది. బాహ్యంగా జరిగించేదానికి బదులుగా ఇన్వర్డ్గా లేకపోతే లోపల జరిగించేటువంటి విధానాన్ని క్రీస్తు ఏం చేశాడంటే ఈ న్యూ కవెనెంట్ ద్వారా తీసుకొని వచ్చాడు. మీరు గమనించండి, ఆ కాలంలో మనం ఆలోచన చేస్తే వర్షిప్ గురించి మాట్లాడినా మనం ఒకవేళ ఆలోచన చేస్తే దేవుని ఆరాధించాలి అన్నా దేవుని మహేపరచాలన్నా వారు ఏం చేయాలి? ప్రత్యేకంగా వారి జీవితంలో ఒకవేళ పాపం కనబడినా లేదా పాపం జరిగించినా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యాజకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేయాలి? బలులన్నీ కూడా అర్పించాలి. వారు చేసినటువంటి ప్రతి తప్పిదాన్ని బట్టి వాళ్ళు బహిరంగంగా ఏం చేయాలి? యాజకుడికి విన్నవించుకొని మా పాపాల నిమిత్తం ఇది చేయండి అని చెప్పి ఆ యొక్క యాజకుడికి విన్నవించుకున్నప్పుడు ఆయన బహిరంగంగా ఏం చేసేవాడు? ఆ పాపానికి ప్రాయశ్చిత్తాన్ని జరిగించేవాడు. కానీ దాని గురించి ఇంకా కొంచెం నేను డీటెయిల్గా నేను తర్వాత మేము ముందుకు వెళ్తాను. కానీ న్యూ కవెనెంట్ గురించి మాట్లాడినప్పుడు మీరు వినండి, ఈ న్యూ కవెనెంట్ ఈ యొక్క ట్రూ వర్షిప్ ఆఫ్ ద న్యూ కవెనెంట్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ ఇంటర్నల్ బట్ నాట్ ఎక్స్టర్నల్. న్యూ టెస్టమెంట్ బిలీవర్స్గా యేసుక్రీస్తును అంగీకరించిన వ్యక్తులముగా యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా మనకు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆరాధన అనేది బాహ్యంగా కనబడేది కాదు, కానీ అంతరంగమందు మన హృదయములో నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తులముగా ఆ యేసుక్రీస్తుని ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి ఆరాధన నిజమైన ఆరాధన. అందుకే ఇదివరకు నేను మీకు చెప్పాను, వర్షిప్ ఈజ్ నెవర్ కనెక్టెడ్ విత్ ద మ్యూజిక్. ఇన్ ద రియాలిటీ బైబిల్ మీద చూడండి, ద ట్రూ వర్షిప్ నెవర్ కనెక్టెడ్ విత్ ద మ్యూజిక్. ఈ రోజుల్లో చూస్తే ఎంతోమంది వర్షిప్ అనేసరికి ఏంటి అంటే గట్టిగా పాటలు పాడాలి, గట్టిగా దుంకాలి, లేకపోతే చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అన్నట్టుగా ఎందుకంటే ఎందుకు చాలామంది లోన్లీగా ఫీల్ అవుతారు కొన్నిసార్లు వర్షిప్ విషయంలో అంటే ఎమోషనల్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ లేదు వాళ్ళకి. ది థింక్ దట్ దిస్ ఇస్ ద వే దట్ వీ కెన్ గో ఫర్ వర్షిప్ అనుకుంటారు చాలామంది. కానీ ఇక్కడ వాక్యంలో చూస్తే ఇంటర్నల్ థింగ్ ఏంటి? నువ్వు దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డప్పుడు యేసుక్రీస్తు హృదయపూర్వకంగా నువ్వు అంగీకరించిన తర్వాత నీ హృదయంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడికి చోటిచ్చి ఆత్మచేత నింపబడి ఆత్మ అయినటువంటి దేవుణ్ణి ఆత్మతో హృదయపూర్వకంగా ఆరాధించడమే నిజమైన ఆరాధన. ఇది ఆరాధించడానికి మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా లేకున్నా పర్లేదు. ఒకవేళ అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా కూడా నువ్వు ఆత్మచేత నింపబడే దేవుణ్ణి ఆరాధించడానికి ఒకవేళ ఇక్కడ సిద్ధమై ఉండకపోతే అది నిజమైన ఆరాధన కాదు. నేను చెప్పినప్పుడు మీకు అర్థమైంది కదన్నా, అది నిజమైన ఆరాధన కాదు. నిజమైన ఆరాధన, నిజమైన స్తుతి గురించి మాట్లాడినప్పుడు ఏంటి అంటే ఇట్స్ ఆల్వేస్ ఇంటర్నల్. అంటే ఇట్ హ్యాస్ టు విత్ రియాలిటీ, నాట్ విత్ రిచువల్స్. మనం చూస్తాం పాత నిబంధనలు ఏంటి అంటే అన్ని రకాల పండగలే, ప్రతిదానికి వాళ్ళు దేన్నైనా తీసుకెళ్ళి బహిరంగంగా పండగలాగా జరిపించుకొని అన్నీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆలోచన చేస్తే దేవుడు కోరుకుంది నీ హృదయం కాబట్టి హృదయపూర్వకంగా దేవుని మహ్యపరచాలని కోరుకుంటున్నాడు. కానీ వాక్యలో చూస్తాం, ఒక గొర్రెని తీసుకొని రమ్మని చెప్పలేదు దేవుని దగ్గరికి వచ్చి అర్పించమని చెప్పాడు. మమ్మీ చెప్పాడు ఎప్పుడైనా? గొర్రెని తీసుకొని అర్పించమని చెప్పలేదు, మేకప్లను తీసుకొచ్చి అర్పించమని చెప్పలేదు. దేవుడు అర్పించమని ఏంటి చెప్పండి? నీ హృదయాన్ని అర్పించాలి.
అందుకే చెప్పాను, ఈ వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించాలనుకున్నప్పుడు ఆరాధన అనేది, స్తుతి అనేది, దేవుని స్తుతించడం అనేది వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. నీ వ్యక్తిగతంగా నువ్వు దేవునికి లోబడి హృదయాన్ని దేవునిలో కుమ్మరించి దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ముందుకు వెళ్ళినప్పుడు ఈ విల్ ప్లీజ్ బై యువర్ వర్షిప్. కానీ ఈరోజు ఉన్నటువంటి ఎంతోమంది వర్షిప్ అనుకున్నప్పుడు, లేదా దేవుని ఆరాధించాలనుకున్నప్పుడు, లేదా దేవుని ఆత్మీయ జీవితంలో కొనసాగించాలనుకున్నప్పుడు ప్రక్కవారి యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి మనము పోల్చుకోవడం మంచిదే. కానీ పోల్చుకున్నా కూడా, ఒకవేళ సరి చేసుకొని చూసుకున్నా కూడా, నీ ఆత్మీయ జీవితం ఇంకొకరి ఆత్మీయ జీవితం ద్వారా నీ జీవితం మీద ఎప్పుడు కూడా దెబ్బతినడానికి వెళ్ళలేదు. లేదా ఇంకొక క్రైస్తవుడి ద్వారా నీ క్రైస్తవ జీవితానికి ఒకవేళ ఏదైనా భంగం కలుగుతుంది అంటే నీ జీవితాన్ని తప్పకుండా చెక్ చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం చేత సరి చేసుకుంటూ, ప్రభువా మరి నా హృదయంలో ఉన్నటువంటి మిమ్మల్ని నేను నిజంగా ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తున్నానా లేదని పరీక్షించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అందుకే గుర్తుపెట్టుకోండి, మనం చేస్తున్నటువంటి ఆరాధన, స్తుతి, దేవుని యొక్క సంధికి వచ్చి చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి వర్షిప్ అనేది ఏంటి అంటే ఇట్స్ రియల్, నాట్ రిచువల్. అంటే ఆచారంగా కానీ ఒక పద్ధతిగా కానీ చేసేది కాదు, కానీ రియాలిటీగా రియల్గా ఉన్నటువంటి ఆ దేవుణ్ణి, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామంటే స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. సో పాత నిబంధనలో ఉన్నటువంటిది ఉడంబడిక అంతే ఏంటి అంటే బాహ్యంగా కనబడేది, బాహ్యంగా బలులు అర్పించేది, బాహ్యంగా చూపించుకునేది. కానీ ఈరోజు ఇప్పుడు దేవుడు మళ్ళీ కోరుకుంటుంది ఏంటి అంటే ఇట్స్ నాట్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ వర్షిప్, మ్యాటర్ ఆఫ్ పర్సనల్ వర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఏక సంలో దయచేసి ఆ విషయం గుర్తుపెట్టుకుంటూ మనం ముందుకు వెళ్దాం. కొంచెం దేవుని యొక్క వాక్యాలు చూస్తే ఏంటి అంటే ఒక మాట మాట్లాడి ఇక్కడ చూడండి, దయచేసి 9వ వచనం నుండి చూస్తే 8-9 ఇక్కడ ఆలోచన చేస్తే ఒక మాట రాయబడింది. అలాగే ఈ కొటేషన్ అంతా కూడా ఏంటి అంటే మనము ఇర్మియా గ్రంథం 31 నుండి కోట్ చేయబడినటువంటి కొటేషన్ కాబట్టి మీరు దయచేసి దాన్ని గమనించండి. ఇక్కడ 10వ వచనంలో చూస్తే ఏమని రాయబడింది అంటే, ఆ దినములు అయిన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని ఏం చేస్తాను రాయుదును, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు, వారిలో ఎవడును, ఇక్కడ వినండి, వారికి నేను దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారని దేవుని యొక్క వాక్యాన్ని చూస్తాం. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఐ విల్ బి దేర్ గాడ్ అన్నప్పుడు మీరు గమనించండి, నేను వారికి ఏమని రాయబడ్డాడు, దేవుడనై ఉన్నాను అన్నప్పుడు ఇక్కడ వినండి, క్రైస్ట్ లేదా గాడ్ గివ్స్ హిమ్సెల్ఫ్ టు అస్. అంటే ఏంటి, తనకు తానుగా దేవుడు మన కొరకు తన్ను ఇచ్చేశాడు. దేవుడుగా మనల్ని దేవుడిగా మనం ఏం చేస్తాం, మీరు గమనించిన ఒక మాట చెప్తాను, దేవుడుగా ఉన్నటువంటి క్రీస్తుని మనం చూజ్ చేసుకోలేదు. అమ్మ మీకు అర్థమవుతుంది చెప్పే మాట. యేసుక్రీస్తు దేవుడుగా ఉన్నప్పుడు ఈ లోకంలో మనం చాలాసార్లు అనుకుంటాం ఏంటంటే, లోకంలో ఎంతోమంది దేవుని వెతికి చివరిగా యేసుక్రీస్తుని వెతికాను అన్నట్టు అనుకుంటాం. కానీ వాక్యంలో చూస్తే మీరు గమనించండి, మొదట మనల్ని వెతికింది ఆయన. మీకు అర్థమవుతుందా? మనం వెతకలే. దేవుడుగా మీరు వినండి, దేవుడుగా తనకు తాను దేవుడుగా మనకు అయ్యాడు, కానీ మనం దేవుడుగా చేసుకోలేదు. మీరు వినండి, ఒకవేళ మనగా దేవుడుగా చేసుకున్నట్టయితే ఈజ్ నాట్ ఏ రియల్ గాడ్. కానీ దేవుడుగా ఉన్నటువంటి ఆది అంతం లేనటువంటి ఆ క్రీస్తు మనల్ని క్రియేట్ చేసి, ఆ క్రియేట్ చేసినటువంటి దేవుణ్ణి నేనే అని ఏం చేస్తున్నాడు, తను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు తన మాటల ద్వారా. నేను చెప్పినప్పుడు మాట మీకు అర్థమైందమ్మా? దేవుడు ఉన్నటువంటి నిజమైన దేవుడు అనేటువంటి వ్యక్తి మనల్ని ఎన్నుకొని మన దగ్గరకు వచ్చి తను రివీల్ చేసుకున్నాడు, ప్రత్యక్షపరచుకున్నాడు. కానీ ఒక మానవుడు తనకు తాను వెతుకుతూ ప్రయత్నం చేస్తూ కనిపెట్టుకుంటూ వెళ్ళేటి క్రియేట్ చేసుకున్నటువంటి దేవుడు ఎప్పుడు కూడా నిజమైన దేవుడు కాదు. కానీ ఈ యొక్క తేడా తెలియకుండా చాలామంది ఏం చేస్తారంటే, మీరు వినండి దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ఐ విల్ బి దేర్ గాడ్ అంటే దేవుడు తనకు తానుగా దేవుడు అయ్యాడు తప్ప మనం క్రీస్తును దేవుడిగా చేసుకోలేదు. మీకు అర్థమవుతుంది మరొకసారి చెప్పిన మాట. కాబట్టి ఈ సమయంలో నేను బోస్ట్ చేసుకోవడానికి ఏం లేదు. అయ్యో నేనే దేవుడిని దేవుడిగా చేసుకుని నేనే పరిగెత్తుకొని వచ్చాను దేవుని దగ్గరికి, కాబట్టి ఐఆమ్ ద ప్రొమినెంట్గా ఐఆమ్ ద స్పెషల్ పర్సన్ అనుకోవడానికి వెళ్ళలేదు. ఏ యోగ్యత లేకపోయినా, ఏ మంచితనం లేకపోయినా, చెప్పాలంటే లోకంలో నేను చాలాసార్లు చెప్పాను, ఈ లోకంలో మనకంటే యోగ్యులుగా ఉన్నవారు ఉన్నారు, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు, ఎంతో చక్కగా జీవితాన్ని కొనసాగిస్తూ దాన ధర్మాలు చేసేటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. బట్ వారందరికంటే మీరు గమనించండి, వారిలో కూడా నీ జీవితంలో నా జీవితంలో మంచితనం లేకపోయినా ఈ చూజనస్ ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. ఈ యొక్క జీవితాన్ని బట్టి, ఈ బ్రతుకును బట్టి, ఈ క్రైస్తవ జీవితాన్ని బట్టి నేను అనుకోవడానికి ఏం లేదు. ఇంకా నేను చెప్పినప్పుడు మీకు అర్థమవుతుందమ్మా, నేను అనుకోవడానికి ఏమీ లేదు.
నేను అనుకొని గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు మన జీవితంలో. ఎవ్రీథింగ్ ఈజ్ బిలాంగ్స్ టు గాడ్. మన జీవితం ఆయింది, ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు అయినటువంటి క్రీస్తుని ఏం చేయాలంటే హృదయపూర్వకంగా మనం ఆరాధించాలి. అందుకే ఇంకొక మాట అన్నాడు, ఏంటి అంటే ఐ విల్ బి దేర్ గాడ్ అనే మాట మాత్రమే కాదు, దే విల్ బి మై పీపుల్ అన్నాడు. ఏమన్నాడు చెప్పండి, ఇంకా వారు నాకు ప్రజలై ఉందురని అన్నాడు. అంటే ఏంటి వినండి, ఆయన మీరు గమనించండి, ఆయనగా ఆయన మనం ఏం చేస్తాడు, మనకి ఇచ్చేసుకున్నాడు. అంతేకాకుండా మనల్ని కూడా తన సొత్తుగా చేసుకున్నాడు. ఈ రెండు విషయాలు మనం చేసింది ఏమైనా ఉందా? నేను చెప్పినప్పుడు మీకు అర్థమవుతుందమ్మా. తనకు తానుగా మనం ఏం చేస్తాడు, నేను మీ దేవుణ్ణి తెలియపరచుకొని మన దగ్గరికి వచ్చాడు. రెండవది ఏంటి అంటే తనకు తానుగానే మనల్ని తన సొత్తుగా మార్చుకున్నాడు. ఈ రెండు విషయాల్లో దేవుడిగా మనం ఎన్నుకోలేదు, యేసుక్రీస్తుని చూజ్ చేసుకోలేదు, పరిగెత్తలేదు. ఇంకోటి ఏంటంటే నేను ప్రభా మీ కుమారుని నాకు ఈ యోగ్యత ఉంది అని చెప్పి కొన్ని క్వాలిఫికేషన్స్ బట్టి దేవుని దగ్గరికి వెళ్ళలేదు. ఆయన దేవుడిగా తనకు తాను వచ్చాడు, తన సొత్తుగా తనకు తానుగా మనల్ని ఏం చేసుకున్నాడు, తన పిల్లలుగా చేసుకున్నాడు. వీటిలో మనం చేసింది ఏమి కూడా దిస్ ఈజ్ అ న్యూ కవెనెంట్. ఇది మీరు గమనించండి, ఇది నూతన నిబంధన, షరతులు లేనటువంటి నిబంధన. ఇప్పుడు మీరు దయచేసి ప్రేమ దేవులారు ఈ చిన్న మాటను బట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన దేవుడుగా మన దగ్గరకు వచ్చాడు. వచ్చినటువంటి దేవుడు తన కుమార్తెలుగా మనల్ని తను ఏం చేసుకున్నాడు, సొత్తుగా చేసుకున్నాడు. అందుకే వాక్యంలో మనం చూస్తాం కదా, నీవు నా సొత్తు అంటాడు. ఆయన ఏమంటాడు చెప్పండి, నీవు నా సొత్తు అంటాడు. తన సొత్తుగా తన కుమార్తెలుగా చేసుకున్నటువంటి దేవుడిని బట్టి మనం ఎప్పుడు కూడా దేవుడికి కాబట్టి ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్న ప్రేమ దేవుళ్ళ దయచేసి గమనించండి. ఈరోజు ఇక్కడ మనం ఉన్నాము అంటే, ఇక్కడ కూర్చున్నాము అంటే నీ జ్ఞానం కాదు ఇక్కడికి నడిపించింది, నీ డబ్బు కాదు ఇక్కడికి నేను నడిపించింది, నీకున్నటువంటి వెనకాల ఉన్నటువంటి బంధువర్గం కాదు నేను ఇక్కడ తీసుకొని వచ్చింది, నీకున్నటువంటి మంచి ఆరోగ్యం కాదు నేను ఇక్కడ నడిపించింది. ఏ యొక్క మంచితనం లేకపోయినా, ఏ యోగ్యత లేకపోయినా కూడా వీఆర్ ఇన్ జీరో చెప్పాలి అంటే యేసుక్రీస్తు మన కొరకు ఆయన రిక్తుడుగా చేసుకొని నీ జీవితాన్ని ఒక అమూల్యమైనటువంటి స్థితిలో ఉంచడానికి, ప్రాముఖ్యమైన వ్యక్తిగా నేను మార్చడానికి, తనతో పాటు తన కుమార్తెగా ఎల్లకాలము తాను జీవింపజేయడానికి తానేం చేశాడంటే ఆ ఉన్నత స్థితిని వదిలేసి మన స్థితిలోనికి అర్థం చేసుకోవడానికి ఆయన వచ్చాడు. అసలు చెప్పాలంటే దేవుడికి నిబంధన అవసరమా చెప్పండి, ఒడంబడిక అవసరమా, ఒప్పందం అవసరమా చెప్పండి? అసలు మనుషులంగా మనతో దేవుడు ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? మనుషులం అంటే మనం మాట మారుస్తాం. ఈరోజు ఒక మాట చెప్పేసి ఇంకా ఇలానే ఉంటాం అలానే ఉంటాం అలా అని చెప్పేసి రేపు ఒకవేళ 1 hour కాకముందే మాటలన్నీ మార్చేస్తాం. అందుకే ఎప్పుడు మాట నాకు ఎప్పుడు మనసులో ఉంటుంది, ఏంటి అంటే అదేంటి, మనుషులను నమ్ముకుంటా కంటే యెహోవాను ఆశ్రయించుట. మనుషులంగా మనకున్నటువంటి శారీరకమైనటువంటి బలహీనతలను బట్టి మనం ఏం చేస్తామంటే మాట తప్పవచ్చు, సమయానుకూలంగా మన యొక్క జీవితాలు మారిపోవచ్చు. కానీ దేవుడు మాట తప్పని వాడు. ఆయన ఒడంబడిక ప్రామిస్ చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పినప్పుడు మీకు అర్థమవుతుందండి, ఆయన ప్రామిస్ చేయాల్సిన అవసరము లేదు. కానీ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు ఒడంబడిక చేసుకోవాల్సి వచ్చింది అంటే ఆయన ఉన్నత స్థానాన్ని వదిలేసి మన స్థానంలోనికి, మన స్థితిలోనికి ఆయన వచ్చి మనతో పాటు ఒప్పందం చేసుకొని నేను మీతో ఉన్నాను అని చెప్పి ఆయన ఏం చేశాడు, చూపిస్తూ వచ్చాడు. అండ్ ఈ ప్రామిస్డ్ అండ్ ఈజ్ ఫుల్ఫిల్లింగ్ ఇట్. ఆయన మాట తప్పని వాడు ఆ ప్రామిస్ని, ఆ ఉడంబడికని ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కానే కాదు. కాబట్టి ఏకసంలో దయచేసి ఈ వాక్యాన్ని బట్టి ఒక్కసారి మన జీవితాన్ని మరలా పరీక్షించుకునేది ఏంటి అంటే మన బ్రతుకుల్లో ఏ యోగ్యత లేదు, ఏ మంచితనం లేదు. కానీ దేవుడు తనకు తానుగా తను ఏం చేశాడు, మన కొరకు అప్పగించుకున్నాడు. తన సొత్తుగా తనకు తానుగా మనల్ని పిలుచుకున్నాడు. ఒకవేళ ప్రభువా నన్ను కుమార్తెగా స్వీకరించండి ప్రభువా అని ఎంత మనం గోజాడినా, ఎంత పరిగెత్తినా ఆయన చూజ్ చేసుకున్నాడు కనుకనే మనం కుమారుడుగా మార్చబడ్డాం. కానీ మనకున్న ఏ మంచితనం ద్వారా, మంచి క్రియల ద్వారా కుమార్తెగా మనము మార్చబడలేదు. కాబట్టి ఈ మాట గుర్తుపెట్టుకుంటూ దయచేసి మనం ముందుకు వెళ్దాం. అందుకే నూతన నిబంధన గురించి మాట్లాడినప్పుడు ఏంటి అంటే అది పాత నిబంధన ఏమో బాహ్యంగా జరిగించేది, ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుంది కదా, బాహ్యంగా జరిగించేది. కానీ ఇప్పుడు ఏంటి చెప్పండి, ఇంటర్నల్గా జరిగేది. ఇంటర్నల్ అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో చూస్తే ఒక మనుషులంగా మీరు ఆలోచన చేయండి. ఒకరి ఇంట్లో అడుగు పెట్టాలంటే కొన్నిసార్లు ఆలోచన చేస్తారు కొంతమంది. అంటే ఇప్పుడు స్పెషల్లీ క్రిస్టియన్స్ కాని వాళ్ళు కానీ, మొట్టమొదటి ఈవెన్ క్రిస్టియన్స్ కూడా కొంతమంది ఉన్నారనుకోండి, ఈ ఇంట్లోకి నేను వెళ్ళాలంటే నాతో సరిసంబంధంగా వ్యక్తులు ఉన్నారా లేదా, లేకపోతే ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే నాకేమైనా ఉపయోగం ఉందా లేదా అని తారతమ్యాలు చూసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంతే కదండి. ఎంతో కొన్ని మనము ఈవెన్ క్రైస్తవులు అయిన వాళ్ళు, క్రైస్తవులు కాని వాళ్ళు, కొంతమంది క్రైస్తవులు కూడా వారి జీవితాల్లో చూస్తే ఒకవేళ ఈ ఇంటికి మాత్రమే మనం వెళ్ళాలి, వీరితో మాత్రం అంటే ఏంటి, వారు ఎప్పుడు కూడా వారి యొక్క స్వలాభం కోసం ఆలోచన చేసేటువంటి కొంతమంది వ్యక్తులు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. అటువంటి భావజాలాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా మనుషులు ఉంటారు. కానీ
క్రీస్తు ఒక వ్యక్తి హృదయంలోనికి రావాలనుకున్నప్పుడు ఈ వ్యక్తి డబ్బున్నవాడా, ఈ వ్యక్తి మంచివాడా, ఈ వ్యక్తి లేకపోతే బాగా ఇంకా చెప్పాలంటే పలుకుబడి ఉన్న వ్యక్త, ఆరోగ్యం కలిగిన వ్యక్త, ఇటువంటి ఏవి చూసుకోలేదు దేవుడు. మీకు అర్థమైందా నేను చెప్పినటువంటి మాట? ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి పలకరించాలన్నా మాట్లాడాలన్నా కొన్నిసార్లు తారతమ్యాలు వెతుక్కుంటూ చూస్తూ ఇది చేసి అది చేసి నిజంగా ఈయన నాతో ఉన్నాడా లేదా, నా స్టాండర్డ్కి సరిపోతాడా లేదని చెప్పి పోల్చుకుంటేటువంటి వ్యక్తులు ఉంటారు కొంతమంది. అందుకే దే నెగ్లెక్ట్ సమ్ టైం. కొంతమంది మన సంఘంలో దెంకుపోవాలి అటువంటి లేరు కానీ కొన్ని సంఘంలో చేస్తే వాళ్ళు ఆ స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి మాత్రమే ప్రేయర్కి వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళ ఇంటికి రారు వాళ్ళు ప్రార్థనలు. మిగతా వాళ్ళ ఇంటికి కొన్నిసార్లు వెళ్ళాలన్నా కూడా కొంచెం నామోషిగా ఫీల్ అవుతారు కొన్నిసార్లు కొంతమంది. దే ఆల్వేస్ లుక్ ఫర్ స్టాండర్డ్. బట్ దేవుడు అటువంటి స్టాండర్డ్ చూసుకోలేదు. ఎంత మీరు చెప్పండి, వాళ్ళు ఒకవేళ అడవిలో జీవిస్తున్నటువంటి మనుషులైనా కావచ్చు, పెద్ద పెద్ద విల్లాస్లో జీవిస్తున్నటువంటి వ్యక్తులైనా కావచ్చు, వారు దేవుడిని ఒకవేళ వారి హృదయాన్ని ఓపెన్ చేసి పెట్టినట్టు విశ్వసించినట్టయితే ఈ గోస్ టు ఎవ్రీ హౌస్ ద హూస్ ఎవర్ బిలీవెత్ ఇన్ హిమ్. ఆయన నమ్మినటువంటి విశ్వసించిన ప్రతి ఒక్క ఇంట్లోనికి, ఆ హృదయంలోనికి క్రీస్తు ఏం చేశాడు చెప్పండి? వెళ్ళాడు. అలా వెళ్ళాడు కనుకనే, అలా వచ్చాడు కాబట్టి ఈరోజు కూడా మనం ఇక్కడ ఉన్నాం. అంతే తప్ప మనకి ఏదో ఉంది అని చెప్పి పోల్చుకోవడానికి లేదా అడగడానికి లేకపోతే గర్వంగా ఫీల్ అవ్వడానికి ఏం లేదనే విషయం దయచేసి గుర్తు చేసుకోవాల్సిందిగా నేను ప్రభువులో మనవి చేస్తూ మనం ముందుకు వెళ్దాం. దయచేసి చూడండి, ఇక్కడ దయచేసి దేవుని యొక్క వాక్యాలు చూస్తే ఎందుకు నూతన నిబంధన అనేది బెటర్ అంటే, ఇదేం చేసింది అంటే మీరు వినండి, షాడోస్ నుండి ఆ యొక్క ఛాయ రూపం నుండి రియాలిటీలోకి వచ్చింది. రెండో విషయం ఏంటి అంటే, మనం చూస్తే ఈ యొక్క పాత నిబంధన, పాత ఉడంబడిక అనేది బాహ్యంగా మాత్రమే జరిగించేది అన్ని పనులను, కానీ నూతన నిబంధన మాత్రము ఇంటర్నల్గా ఇన్వర్డ్గా జరిగించేటువంటి క్రియ. మూడవది ఏంటి అంటే చూడండి, రిప్లేసెస్ విత్ ఇన్సెక్యూరిటీ విత్ నాలెడ్జ్. వర్డ్స్ 11 చూద్దాం, దయచేసి చదవండి ఒకసారి. 11 చదువుకుందాం. వారిలో ఎవడునో ప్రభువును తెలుసుకోండి అని తన పట్టణస్థునికైనా తన సహోదరునికి ఉపదేశం చేయడు. వారిలో చిన్నది మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను ఏం చేస్తారు చెప్పండి? తెలుసుకుందురు అని దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటి అంటే, పాత నిబంధనలో మీరు వినండి, రబ్బాయి లేదా రబ్బీ అంటాం మనం. అక్కడ ఉన్నటువంటి యాజకులు కానీ లేకపోతే వాక్యాన్ని బోధించేటువంటి ప్రవక్తలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగం ఏంటి అంటే, వాక్యాన్ని దేవుని గురించి అంత తెలిసిన వ్యక్తి ఎవరు అంటే రబ్బీ లేకపోతే ప్రవక్త అని వాళ్ళు నమ్మేవారు. కాబట్టి ఏమైనా దేవుని గురించి వాళ్ళు నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? వారు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి దేవుడు ఏమంటున్నాడో కొంచెం మాతో చెప్పండి అని చెప్పి వాళ్ళు విన్నవించుకొని ఆ దేవుని యొక్క వాక్యం నేర్చుకునేటువంటి వ్యక్తులు పాత నిబంధనల కాలంలో. కానీ ఇప్పుడు దయచేసి మీరు గమనించండి, ఇది నేర్చుకుంటూ ఇంకా చెప్పాలి అంటే ఒక ఇగ్నోరెంట్ ఫాలోవర్స్గా వాళ్ళు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ వెళ్ళేవారు. బట్ అఫ్కోర్స్ ద రియల్ ట్రూ ప్రాఫిట్స్ అంతా కూడా చెప్పిన విధంగా నడుచుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ముందుకు వెళ్ళారు. కానీ ఎవరైతే అబద్ధ బోధకుల పట్ల, అబద్ధ ప్రవక్తల యందు విశ్వాసం ఉంచారో వాళ్ళు మాత్రం ఏమయ్యారంటే తమ జీవితంలో చక్కగా జీవించిన స్థితిలోనికి వెళ్ళిపోయారు. అందుకే పాత నిబంధనలు మీరు చూడండి, లా అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ ధర్మశాస్త్రం దేవుడు ఏర్పాటు చేసినప్పుడు అది మనం కింద నేర్చుకుంటాం. ధర్మశాస్త్రం ఏర్పాటు చేసినప్పుడు ధర్మశాస్త్రంలో మీరు ఆలోచన చేస్తే దాంట్లో తప్పేం లేదు, కానీ దాన్ని పాటించేటువంటి వ్యక్తుల్లో మాత్రం తప్పు ఉంది. ఎందుకు అంటే దేవుడు చెప్పాడు, మీరు ఇది చెయ్యండి అన్నదాన్ని మాత్రము చేయట్లేదు, ఇది చెయ్యకూడదు అన్నదాన్ని మాత్రము చేస్తున్నారు. మీకు అర్థమైంది కదా? మీరు పాత నిబంధనలో గమనించండి, ఇశ్రాయేలు జనాంగం కోసం ఆలోచన చేస్తే ఈ విషయంలో మీరు ఇది చెయ్యండి అంటే మాత్రము చేయలేదు, ఇది చెయ్యకూడదు అంటే మాత్రము చేశారు. అప్పుడున్నటువంటి ఇశ్రాయేలు జనాంగం లాగానే ఇప్పుడు కూడా ఎంతమంది దేవుడు చెప్పినట్టుగా ఇది చెయ్యండి అని దేవుడు చెప్తే మాత్రం అది చెయ్యం మనం. కానీ ఏదైతే దేవుడు చెయ్యకూడదు అంటామో దాన్నే చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు అంటే మీరు వినండి, ఒక ఇన్సెక్యూరిటీకి ఫీల్ అయిపోయి ఆ కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏంటి అంటే దేవుని యొక్క మాటలు పూర్తిగా వారు ఇంకా తెలుసుకోని స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ రబ్బుని లేకపోతే ఆ యొక్క బోధకుల చేత, ప్రవక్తల చేత వాక్యాన్ని పొందుకున్న వ్యక్తులుగా మా జీవితాలకి ఇంకా ఏం జరుగుతుందో అన్నటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లోనే ఆ వారి జీవితాలన్నీ వారు కొనసాగించారు. అఫ్కోర్స్ దోస్ హూ లైక్ డేవిడ్, కొంతమంది వ్యక్తులు ఎవరైతే చక్కటి జ్ఞానాన్ని కలిగి ఉండి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆ ధైర్యంతో ముందుకెళ్ళే వ్యక్తులు ఉన్నారు. కానీ ఇశ్రాయేలు జనాంగం గురించి మాట్లాడితే మాత్రము మాకేమవుతుందో అన్నటువంటి స్థితిలో బ్రతికినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇక్కడ న్యూ టెస్టమెంట్గా లేకపోతే న్యూ కవెనెంట్గా మనం ఆలోచన చేయాలి. చూడాల్సిన విషయం ఏంటి అంటే మీరు దయచేసి గమనించండి, మనందరము కూడా సత్యమైన వాక్యాన్ని బట్టి క్లియర్గా దేవుడు ప్రతిరోజు కూడా మనతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు.
ఆ కాలంలో యాజకుడు ఉండి ప్రజల మధ్యలో దేవుని మధ్యలో యాజకుడు ఉండి సమస్తాన్ని ఏం చేయాలి, నేర్పిస్తూ వీరి పక్షం నిలబడి ఏం చేయాలి, బలులు అర్పిస్తూ ముందుకు వెళ్ళాలి. బట్ ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఎవరు యాజకులు చెప్పండి ఇప్పుడు? ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు. ఇప్పుడు ఎంతమంది యాజకులు గారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? ఏమైనా కౌంట్ చేస్తారా? మనమే యాజకులు. అందుకే మనం పీటర్లో చూస్తాం కదా, పేతురు గ్రంథంలో రాజులైన యాజక సమూహం, మనందరం యాజకులమే. కాబట్టి నేను మీకు లాస్ట్ టైంలో జ్ఞాపకం చేశాను, మీరు దేవునితో వెళ్ళి మాట్లాడాలి అంటే ఏ బిషప్ అవసరం లేదు, మీకు ఏ పోప్ అవసరం లేదు మధ్యలో. ఇప్పుడు బిషప్లను మనం పెట్టుకుంటాం, పేర్లు అన్నీ ఉంటాయి చాలా మటుకు. బిషప్ అంటే ఎక్కడో చూస్తాం మనం, ఆయన పేరుకు మాత్రం చూస్తాం. కానీ మీరు వినండి, ఏ బిషప్ అవసరం లేదు మనకి. నువ్వు వెళ్ళాలి దేవునితో మాట్లాడాలంటే నువ్వు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఎప్పుడైనా, ఏ టైంలో అయినా, ఏ అర్ధరాత్రి అయినా, ఎప్పుడైనా డైరెక్ట్గా వెళ్ళి నువ్వేం చేయొచ్చు, దేవునితో మాట్లాడవచ్చు. అంతే. ఇప్పుడు మనం చూస్తాము, ఎస్పెషల్లీ రోమన్ క్యాథలిక్ చర్చెస్ చూస్తే, నేను కేరళలో ఉన్నప్పుడు జాకోబైట్ చర్చెస్ చాలా ఉంటాయి అక్కడ. ఒకసారి ఒక చర్చ్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను చూసిన విషయం ఏంటంటే, ఒక చిన్న తెర ఉంది, ఇలా చిన్న తెర, అటు పక్కన ఒక చైర్, ఇటు పక్కన ఒక చైర్ ఉంది. రెండు వైపులా 2 చైర్ల మధ్యలో ఒక తెర ఉంది. ఏంటి అంటే, ఒకవేళ ఒక వ్యక్తి పాపం చేశాడు, తప్పు చేశాడు అంటే ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఇటు పక్కన కూర్చుండి ఆ యొక్క ఎవరు బిషప్తో కానీ లేదా పోప్తో కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తితో ఏం చేయాలి అంటే, నేను ఈ తప్పు చేశాను, ఈ యొక్క పాపం చేశాను కాబట్టి దేవునికి దగ్గర దయచేసి క్షమాపణ కోరండి అని చెప్పి ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆయనకు విన్నవించుకుంటాడు. విన్నవించుకున్నప్పుడు ఆ వ్యక్తి చెప్పేది ఏంటి అంటే, ఓకే దొంగతనం చేసావా కాబట్టి పలానా ఈ నష్టపరిహారంగా నువ్వు ఇంత చెల్లించాలి, నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పేటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. ఆ విధంగా నీవు నేను ఈ యొక్క సముదాయ జీవితం గమనించండి, నీకు మధ్యవర్తిగా ఏ పాస్టర్ లేడు, మీకు మధ్యవర్తిగా ఏ బిషప్ లేడు, మీకు మధ్యవర్తిగా ఎవరు లేరు. ఎవరున్నారు చెప్పండి? మధ్యవర్తిగా కేవలము యేసుక్రీస్తు మాత్రమే. మరి అందుకే చెప్పాను, ఎందుకు కావాలి మరి కాపరి, ఎందుకు కావాలి సంఘానికి, కాపరి ఎందుకు ఉండాలి సంఘానికి అన్నప్పుడు మీరు వినండి, మిమ్మల్ని గైడ్ చేయడానికి, బోధించడానికి, తప్పుడు మార్గంలో నుండి వెళ్ళకుండా తప్పుడు బోధల నుండి మిమ్మల్ని ఏం చేయాలి, చక్కదిద్ది సరైన మార్గంలో నిలబెట్టడానికి కాపరిని దేవుడు ఏం చేశాడు, ఓవర్సీర్స్ అంట మనం కరెక్ట్ చెప్పాలంటే, ఆయన మిమ్మల్ని ఏం చేశాడు, కాపరిని సంఘంలో పెట్టాడు. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మనం చేయాల్సింది ఏంటి అంటే, నూతన నిబంధనలు ఉన్నటువంటి మనందరం కూడా యాజకులుగా మనం ఉన్నాము కాబట్టి ఈ వాక్యము బోధింపబడుతున్నప్పుడు వాక్యాన్ని నేర్చుకుని వాక్యాన్ని చక్కగా చదువుకుంటే ఏం చేయాలి, వాక్యానుసరంగా ముందుకెళ్ళాలి. అందుకే పాత నిబంధనలో మనం చూస్తే ఎవరి దగ్గర, ప్రజల దగ్గర ఎవరి దగ్గర వాక్యం లేదు, వారికి వాక్యం కావాలంటే ఏం చేయాలి చెప్పండి, వారు ఏం చేయాలి, వారు ప్రవక్త దగ్గర ఆధారపడాలి. యాజకుడు కానీ ప్రవక్త కానీ ఏదైనా తెలియజేస్తే వారు తెలియజేసినటువంటి మాటలను బట్టి వీరు లోబడి జీవించాలి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర వాక్యం ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉన్నాయి. కానీ ఎంతమంది ఓపెన్ చేసి చదువుతామని మీకే తెలియాలి. ఎంతమంది ఒకవేళ వాక్యం ఈరోజు బోధింపబడ్డప్పుడు పాస్టర్ గారు చెప్పారు కాబట్టి ఈ వాక్యం ఇంకా నేను లోతుగా నేర్చుకుంటానని చెప్పేసి ఇంటికి వెళ్ళి వాక్యాన్ని బట్టి చదివినటువంటి వారు ఎంతమంది ఉన్నారో మీకే తెలియాలి. అందుకే ఆ రోజు బెరియా ప్రజలు మనం చూస్తాం, అపోస్తలుడు అయినటువంటి పౌలు వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారని చెప్పండి, వాళ్ళు వెళ్ళి ఏం చేశారు, పరిశోధించారని దేవుని యొక్క వాక్యం చూస్తాం. కానీ ఈరోజు ఉన్నటువంటి ఎంతోమంది క్రైస్తవులు వారి బైబిల్స్ ఓపెన్ చేయకుండా ఎవరైతే ఏది చెప్పారో అదే వేదం అనుకున్నట్టుగా, అదే సరైనటువంటి మార్గం అనుకున్నట్టుగా గుడ్డిగా లేదా బ్లైండ్లీ చెప్పాలంటే ఇగ్నోరెంట్ ఫాలోవర్స్గా ఎలాగైతే ఇస్రాయేల్ జనాంగం బ్రతికారో ఈ కాలంలో కూడా ఇగ్నోరెంట్ ఫాలోవర్స్గా పరిగెత్తేటువంటి జనాంగం ఎంతోమంది ఉన్నారు. అందుకే మీరు ఎప్పుడు ఒక కంక్లూజన్కి రావద్దు ఏంటి అంటే, ఎక్కడైతే ఎక్కువ జనాంగం ఉంటారో సంఘంలో అది చాలా చాలా గ్రేటెస్ట్ చర్చ్ అనుకోవడానికి వీల్లేదు. అందుకే నేను మీకు చెప్పాను చాలాసార్లు, మనం మొదటి నుండి కూడా దయ మనకి ఏంటంటే వీ నీడ్ ద ఫెయిత్ఫుల్ పీపుల్. మనం ఎప్పుడు కూడా న్యూమరికల్గా ఎప్పుడు మనం ఆలోచన చేయలేదు. అందుకే మీకు జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే, ఇర్మియా మనం చదువుకున్నాం కదా, ఎవరైతే ఆ నూతన నిబంధన గురించి ప్రస్తావించాడో ఎందుకు ఆయన అంత చక్కగా ప్రస్తావించడం మీరు గమనించండి. ఇర్మియా తన జీవితంలో ఎంత కష్ట స్థితి గుండా వెళ్ళాడంటే చాలా కష్టస్థితి గురించి వెళ్ళాడు. ఆయనకు ఉన్నటువంటి ఇంకొక పేరేంటి చెప్పండి, వీపింగ్ ప్రాఫిట్ అంట, అంటే విలాప ప్రవక్త. ఎందుకు విలపించాడో తెలుసా మీకు? తనకు ఆరోగ్యం బాగాలేదనా? ఎందుకు విలపించాడో తెలుసా మీకు? తనకు ఒకవేళ అనుకున్నది జరగలేవనా? తెలుసు కదా, మీరు విన్నారు కదా. ఎందుకు విలపించాడు అంటే తన ప్రజల్ని చూసి, ఇస్రాయేల్ జనాంగాన్ని చూసి, దేవుడికి అవిధేయులుగా జీవించే జీవితాన్ని చూసి ఎంతగానో విలపిస్తున్నాడు. మీరు గమనించండి, నాట్ ఫర్ 1 year 2 year 3 years, ఎన్ని సంవత్సరాలని సేవ చేశాడు తెలుసు కదా? ఎన్ని ఇయర్స్ చెప్పండి?
40 ఇయర్స్ సేవ చేశాడు. 40 ఇయర్స్ సేవ చేసినప్పుడు 40 సంవత్సరాల మినిస్ట్రీలో ఒక్క వ్యక్తి దేవుని దగ్గరికి రాలే. నేను చెప్పినప్పుడు మీకు అర్థమైందమ్మా? ఒక్క వ్యక్తి కూడా దేవుని దగ్గరికి రాలేదు. 40 సంవత్సరాలు కష్టపడి సేవ చేసుకొని ఎవరు రాలేదు. ఆయన అదే స్థితిలో ఉండి దేవుని దగ్గర ఆయన ఆ యొక్క మొరపెట్టుకుంటూ భవిష్యత్తులో ఏదైతే ఉండబోతుందో దాన్ని ప్రకటించి తెలియజేసిన తర్వాత తన జీవితాన్ని ముగించుకున్న తర్వాత ఆయన చనిపోయే చివరి దశ నుండి అప్పుడు కొద్దిమంది దేవుని దగ్గరికి వచ్చారు, కానీ తన సేవ జీవితంలో ఎవరు కూడా దేవుని దగ్గరికి రాలేదు. కానీ తన సేవ బలమైనట్టు సేవగా నిలబడింది. అందుకే నేను ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను, మనకి ఎంత ఆశీర్వాదం దొరుకుతుందని అనుకంటే, ఎంత చక్కగా మనం బ్రతున్నామనే దానికంటే దేవుడు మనకు అప్పగించినటువంటి పనిలో ఎంత నమ్మకంగా జీవిస్తున్నాం అనేది ప్రాముఖ్యమైనది. నేను చెప్పిన మాట మీకు అర్థమైంది కదమ్మా? మనకి ఎంత 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 సంపాదించుకుని ఎంత ఆస్తి వస్తుంది, ఎంత ఆశీర్వాదం వస్తుంది అనకంటే, నీకు దేవుడు బాధ్యత అప్పగించినప్పుడు ఆ యొక్క పనిలో నమ్మకంగా జీవించడమే చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఒక తలాంతు తీసుకున్న వ్యక్తి ఒక తలాంతులో ఫేత్ఫుల్గా ఉండాలి, 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి 2 తలాంతుల్లో ఫేత్ఫుల్గా ఉండాలి, 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి 5 తలాంతుల్లో ఫేత్ఫుల్గా ఉండాలి. అంతే తప్ప మనము ఇంకా దేనికోసమో ఆరాటపడడానికి అవసరం లేదు. అందుకే లాస్ట్ వీక్ కూడా మనం విన్నాం చాలా చక్కగా, ఆయన బహుమానాన్ని ఇచ్చినటువంటి దేవుడు అనుకున్నప్పుడు మీకు కూడా దేవుడు ఒక బహుమానాన్ని ఇచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా ఒక బహుమానాన్ని దేవుడు కేటాయించాడు. రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఒక బహుమానాన్ని ఇచ్చినప్పుడు ఆ బహుమానం ఏంటో మీరు తెలుసుకొని దేవుణ్ణి సేవించినప్పుడు యూ విల్ రియల్లీ సర్వ్ యువర్ గాడ్ ఫెయిత్ఫుల్లీ. ఆ బహుమానం తెలియనంత వరకు నువ్వు నిజమైన పరిచర్య చేయలేవు, నిజంగా దేవుని కొరకు నువ్వు జీవించలేవు. కాబట్టి ఎంత ఫాస్ట్గా నువ్వు ఆ బహుమాన్ని నిజంగా తెలుసుకొని కనుగొని దేవుని సేవిస్తే అంత ఆశీర్వాదకరం నీ యొక్క జీవితానికి. కాబట్టి ఈ మాటను బట్టి గమనించాల్సింది ఏంటి అంటే, ఆ కాలంలో ఎవరి దగ్గర వాక్యం లేదు, ప్రవక్తలు చెప్పిన దాన్ని విని మాత్రం వాళ్ళు ఏం చేయాలి, పాటించాలి. బట్ ఇప్పుడు న్యూ టెస్టిమెంట్లో న్యూ కవెనెంట్ ఏంటి అంటే, ఎవ్రీ వన్ హ్యాజ్ ఏ బైబిల్, ఎవ్రీ వన్ హ్యాజ్ ఏ వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కరి దగ్గర ఏముంది చెప్పండి? వాక్యం ఉంది. ఈ వాక్యం నేర్చుకుంటున్న వ్యక్తులముగా వాక్యం చేత వచ్చేటువంటి నాలెడ్జ్ని బట్టి, విజ్డాన్ని బట్టి దేవునికి దగ్గరగా మనం ఏం చేయాలంటే ఇంకా ముందుకు సాగుచు మనం దేవుని దగ్గరికి మనం సాగిపోవాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ సమయంలో దయచేసి గమనిస్తే ఆ మాట రాయబడింది ఏంటి అంటే, దిస్ కవెనెంట్ ప్రామిస్ ఇస్ రిటన్ ఇన్ అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్ అని రాయబడింది. ఎక్కడన్నా చెప్పండి వాక్యంలో ఏమని రాయబడింది? ఇక వాక్య భాగం అట మన యొక్క హృదయంలో, మనసులో రాయబడిందని చూస్తున్నాం. మనసులో రాయబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే వాక్యంలో కీర్తనగాడు అంటాడు కదా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని సామ్ నంబర్ 119:11 అంటాడు ఆయన. ఇంకో సామ్ నంబర్ 66:18 చూస్తే ఏంటి అంటే, నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ఎలా ప్రభువు నా మనవి వినకపోను. సో హృదయములో గనక వాక్యం ఉంటే మన పాపాన్ని జయించగలం. హృదయంలో గనక మనం వాక్యానికి చోటిస్తే మన జీవితాన్ని కొనసాగించాలి. కాబట్టి దేవుడు చెప్పింది ఏంటి అంటే, నీ హృదయంలో రాశానని చెప్పాడు దేవుడు. కాబట్టి హృదయంలో రాయబడినటువంటి వాక్యానికి మనం ప్రాధాన్యత ఇచ్చి జీవించినప్పుడు ఈ నూతన నిబంధన మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. చివరిగా ఇంకొక మాట చెప్పిన ముగిస్తాను చూడండి. ఇట్స్ నాట్ ఓన్లీ రిప్లేసెస్ విత్ ఇన్సెక్యూరిటీ విత్ నాలెడ్జ్. మీరు చూడండి, పాత నిబంధనలు ఉన్న వ్యక్తులకి ఏముంది అంటే ఇన్సెక్యూరిటీ ఉంది, ఏమైపోతుందో. బట్ ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులుగా మనకేంటి అంటే ఇన్సెక్యూరిటీ ఉందా చెప్పండి? మనకి ఎందుకు లేదు అంటే, ఆయన జరిగించాల్సినటువంటి పని జరిగించాడు, మరణించాడు, తిరిగి లేచాడు, మరలా ఒకరోజు తిరిగి రాబోతున్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తికి ఏం జరుగుతుందో కూడా క్లియర్గా వాక్యం ద్వారా మనకి తెలియజేశాడు. అందుకే మనకు సెక్యూరిటీ ఉంది. కానీ ఈ సెక్యూరిటీని బట్టి చేసే ఇంకొక పొరపాటు ఏంటంటే ప్రజలు తెలుసా మీకు? అందుకే ఈ కాలంలో క్రైస్తవులకి ఉన్నది ఏంటి అంటే భక్తి, లేనిది ఏంటి చెప్పండి? భయం. అంతే. నేను చెప్పినప్పుడు మీకు అర్థమైంది కదా. ఉన్నది ఏంటి? భక్తి ఉంది, చాలా చక్కగా భక్తితో వస్తాం, చాలా భక్తితో కూర్చుంటాం, బైబిల్ అన్నీ ఉంటాయి, కానీ భయం ఉండదు. భక్తి వేషధారుడుగా బయటకు చూపించవచ్చు, భక్తి జీవితం అందరినీ మోసం చేయొచ్చు, భక్తి జీవితం నీ కుటుంబాన్ని మోసం చేయొచ్చు, సంఘాన్ని మోసం చేయొచ్చు, ప్రతి ఒక్కరిని మోసం చేయొచ్చు. కానీ భయం లేని భక్తితో నీవు జీవితాన్ని కొనసాగిస్తే నీ దేవుని నీవు మోసం చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ మోసపోవట్లేదు దేవుడు. ఎవరు మోసపోతున్నారు చెప్పండి? నీవే. భక్తి ఉండడం ఎంత ప్రాముఖ్యమో దానికంటే భయం ఉండడం ఇంకా ప్రాముఖ్యం. భయం లేకపోతే నీ భక్తి జీవితము
వ్యర్థం. ఎవరు భయం ఉండాలి చెప్పండి? దేవుని భయం. మనుషుల భయం లేకపోయినా పర్లేదు, మనుషుల భయం ఒకవేళ నిర్లక్ష్యపరిచినా పర్లేదు. బట్ దేవుడి యొక్క మందిరానికి వచ్చినా, దేవుని కొరకు జీవించాలనుకున్నా, ఆత్మీయంగా ముందుకు సాగాలనుకున్నా, ఒక క్రైస్తవులకు బ్రతకాలనుకున్నా, దేవుని భయముతో ప్రభా ప్రతిరోజు మనం లేచిన తర్వాత మీ భయము భక్తితో నా జీవితాన్ని కొనసాగించడానికి నాకు నేర్పించండి ప్రభువుని ప్రార్థన చేయాలి. నిజమైన జ్ఞానం యొక్క డెఫినేషన్ చాలా చక్కగా వివరించారు సామెతలో చూస్తే. యెహోవా యందలి ఏంటి అంటే చెప్పండి, భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానం నాకు. ఇప్పుడు ఎంతమంది కావాలనుకుంటున్నారు జ్ఞానం? ఎంతమందికి కావాలి చెప్పండి జ్ఞానము? జ్ఞానం కావాలి అంటే వాక్యం రాయబడిన మాట ఏంటి అంటే దేవుని యందలి భయము భక్తి కలిగి ఉండటమే నిజమైన జ్ఞానం. సో మనకి ఇన్సెక్యూరిటీ లేదు ఈ కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులకి. కానీ నిర్లక్ష్య ధోరణి, నేనైనా రక్షింపబడ్డాను, దేవునితో ఉన్నాను కాబట్టి సో వీఆర్ ఇన్ గ్రేస్ పీరియడ్ కాబట్టి కృపాకాలంలో ఉన్నాం కాబట్టి ఏదైనా దేవుడు క్షమించే వ్యక్తి ఉన్నాడనుకుంటే మనం ఆలోచన చేస్తాం. కానీ గమనించండి, భక్తి ఎంత ఉన్నా కూడా ఆ భయము లేకపోతే, దేవుని అందులో భయము లేకపోతే, అందుకే నేను మీకు చెప్పాను ఇదివరకు కూడా చాలాసార్లు, ఇఫ్ యు ఆర్ ఎ రియల్ క్రిస్టియన్ నోబడీ హ్యాస్ టు బెగ్ యూ టు కమ్ టు ద చర్చ్. అంతే కదా? ఇఫ్ యు ఆర్ రియల్ క్రిస్టియన్, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే దేవుని కొరకు ఇలా ఉండండి, ఇలా బ్రతకండి, ఇలా రండి, ఇలా చేయండి అని చెప్పి ఎవరు నేను బెగ్ చేయండి, చర్చకి రండి అని మిమ్మల్ని బతమాలని అవసరం లేదు. ఎందుకు? ఇఫ్ యు ఆర్ ఎ రియల్ క్రిస్టియన్ యూ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ ఫియర్ అబౌట్ యువర్ గాడ్. నీ లోపల దేవుని యొక్క భయం అనేది ఎప్పుడు కూడా కొలువుదీరి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో దయచేసి వాక్యం ద్వారా నేను ఎంకరేజ్ చేసే విషయం ఏంటి అంటే మన జీవితంలో భయముతో కూడినటువంటి భక్తిని తప్పకుండా మనం ఏం చేయాలి? కలిగి ఉండి ముందుకు వెళ్ళాలి. చివరిగా ఏంటి అంటే ఇట్స్ రిప్లేసెస్ కవరింగ్ విత్ ఫర్గివ్నెస్. వర్స్ 12-13 చూద్దాం, చూడండి దయచేసి. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపమును ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నని ప్రభువు సెలవిచ్చున్నాడు అని చూస్తున్నాం. మీరు వినండి, మొట్టమొదటిగా ఏంటంటే ఛాయారూపకమైన దాని నుండి ఏం చేస్తాడు, రియాలిటీకి నిజమైన దాన్ని మనం చూపిస్తూ నేర్చుకున్నాము. ఏంట్లో? నూతన నిబంధనలో. రెండవ విషయం ఏంటి అంటే ఈ పాత నిబంధన అనేది ఏంటి అంటే బాహ్యంగా మాత్రమే క్రియను జరిగించేది. నూతన నిబంధన ఏంటి అంటే ఇంటర్నల్గా క్రియను జరిగించేది. మూడవ విషయం ఏంటి అంటే పాత ఉడంబడికి ఏంటి అంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ని కలిగించేది. కానీ నూతన నిబంధన మాత్రము సెక్యూరిటీని ఇచ్చి సరైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించేది. లాస్ట్ ఏంటి అంటే ఇట్ రిప్లేసెస్ కవరింగ్ విత్ ఫర్గివ్నెస్. అంటే ఏంటి? వాక్యంలో చూస్తే 12వ వచనం మనం చూస్తాం, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపమును ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నని ప్రభువు సెలవిస్తున్నాడు. పాత నిబంధనలో ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అర్పణలు అర్పించినా, బలు అర్పించినా కూడా ఏ అర్పణ కూడా పాపం నుండి విడుదల కలగజేయలేదు. మీకు అర్థమైందిగా చెప్పిన మాట. అందుకే మనం ఐ థింక్ లాస్ట్ టైం కూడా మనం వాక్యం నేర్చుకున్నాం. ఒక మాట చెప్పండి దయచేసి, ఇక్కడ 7వ అధ్యాయం 19వ వచనం చదవండి దయచేసి. 7వ అధ్యాయం 19వ వచనం. రైట్. ముందేయబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది అని చూస్తున్నాం. అంటే ఏంటి? ఇదివరకు ఉన్నటువంటి యాజకత్వం కానీ ఆ బలి అర్పణ కానీ అంతా కూడా ఏంటి అంటే నివారణ చేయబడి ఉన్నదని నేర్చుకున్నాం. నివారణ చేయబడింది అంటే దానితో ఇంకా మనకు సంబంధము లేదు. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి బలులన్నీ కూడా మీరు గమనించండి, అవి కప్పివేయబడ్డాయి కానీ పాపానికి విడుదల కలిగించలేవు. నేను చెప్పడం మీకు అర్థమైంది కదా? కప్పివేయబడ్డాయి కానీ ఫర్గివ్నెస్ కానీ క్షమాపణ కానీ ఇవ్వలేవు. ఎందుకంటే మీరు గమనించండి, అప్పటికి ఇంకా యేసుక్రీస్తు సంపూర్ణమైనటువంటి ప్రాయచిత్తాన్ని ఆయన ఇంకా చేయలేదు. సంపూర్ణమైనటువంటి ప్రాయచిత్తము కలగకుండా ఆ యొక్క పాపానికి విడుదల అనేది లేనేలేదు. అందుకే పాత నిబంధనలో చేసిన ప్రతి మానవుడు చేసిన ప్రతి పాపం అంతా కూడా ఏమైంది అంటే ఇక్కడ ఉన్నటువంటి యాజకులు చేసినటువంటి బలుల ద్వారా, సాక్రిఫైసెస్ ద్వారా అవన్నీ కూడా కప్పబడ్డాయి, ముసుగువేయబడ్డాయి. ముసుగువేయబడ్డాయి అంటే అర్థం ఏంటి? ఏదో ఒక రోజు మళ్ళీ తొలగించాల్సిందే. కానీ యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వ్యక్తులంగా మనం గమనించాల్సింది ఏంటి అంటే యేసుక్రీస్తు ఒక్కసారి కల్వరిలో తన ప్రాణాన్ని అర్పించిన తర్వాత ఆ ముసుగు వేయబడినటువంటి పాపాలు మాత్రమే కాదు, మనము చేసిన ప్రతి పాపాన్ని కూడా ఏం చేశాడు దేవుడు అంటే తుడిచిపెట్టి వేసి ఉన్నాడు. అందుకే వాక్యం రాయబడిన మాట ఏంటి అంటే వాటిని నేను ఇంకా ఎన్నడూ జ్ఞాపకము చేసుకొని అన్నాడు. సంపూర్ణమైనటువంటి సాక్రిఫైస్ అనేది
జరిగింది. కాబట్టి ఏకసంలో దయచేసి గమనించండి. రిమెంబర్ నో మోర్ అంటే హోల్డ్ అగేన్స్ట్ అస్ నో మోర్ అంటే ఇంకా ఎటువంటి కక్ష కానీ భేదము కానీ లేదా ఆ యొక్క శత్రుత్వం కానీ ఉంచుకొనకుండా దేవుడు ఏం చేశాడు? వైపౌట్ చేశాడు. యేసుక్రీస్తు మరణించకపోతే ఏ వ్యక్తికి పాపక్షమాపణ లేదు. యేసుక్రీస్తు మరణించకపోతే ఏ వ్యక్తికి విడుదల లేదు. కాబట్టి అందుకే నేను చెప్పే విషయం ఏంటంటే ఇంకా కూడా పాత నిబంధనలో ఉంటున్నటువంటి వ్యక్తుల్లాగా ఇంకా అదే ట్రెడిషన్లో అదే స్థితిలో ఇంకా బ్రతకడానికి వీల్లేదు. ఎందుకు? అదంతా కూడా దేవుడు ఏం చేశాడు? ప్రక్కన పెట్టేశాడు. కాబట్టి మనకి ఏ యాజకుడు ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడ ఇంకా కూడా నా పాపానికి ప్రాయశ్చితం దొరకట్లేదు అని చెప్పి పరిగెత్తడానికి వీల్లేదు. ఎందుకంటే వన్స్ క్రైస్ట్ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ ఇక్కడ వాక్యంలో చూస్తే ఒక మాట ఉంది. ఏంటి అంటే ఆయన ఒకసారే అందరి కొరకు ప్రాయశ్చిత్తంగా తను ఏం చేశాడు? ప్రాణాన్ని ఇచ్చేశాడు. కాబట్టి ప్రేమ దేవుళ్ళ దయచేసి ఈ సమయంలో మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే దేవుడు ప్రతి ఒక్క పాపాన్ని దేవుడు ఏం చేశాడంటే తుడిచిపెట్టి వేసి ఉన్నాడు. మరి అలా అనుకున్నప్పుడు మరి పాత నిబంధనలు ఉన్నటువంటి ఓల్డ్ కవెనెంట్ బ్యాడా? నిజంగా చెప్పాలంటే మరి ఎందుకు బ్యాడ్గా ఉంది అని అనుకోవచ్చు కొన్నిసార్లు. అటువంటి అప్పుడు ఎందుకు పెట్టాడు దేవుడు అనుకోవచ్చు. అది కూడా దేవుడు ఏర్పాటు చేసింది కదా అనుకోవచ్చు. మీరు గమనించండి, వాక్యంలో క్లియర్గా మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో 13వ వచనంలో చూస్తే ఏమని రాయబడింది అంటే ఆయన క్రొత్త నిబంధన అని చెప్పడం చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఊడిపోగునో అది అదృశ్యమవటకు సిద్ధముగా ఉన్నదని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అంటే ఇక్కడ చెప్పాలి అంటే పాత నిబంధన యొక్క నిబంధన అనేది అది ఎందుకోసము దేవుడు ఏర్పాటు చేశాడో, ఎందుకోసం నిబంధన చేశాడో ఆ యొక్క పని అనేది పాత నిబంధన యొక్క ఉడంబడిక అనేది ముగిసిపోయింది. ఇంకా ఆ ఉద్దేశం అనేది ముగిసిపోయింది. ఆ ఉద్దేశము ముగిసిపోయింది, నెరవేర్చబడింది. కాబట్టి యు నీడ్ ఏ న్యూ కవెనెంట్. కాబట్టి ఏం చేశాడు? యేసుక్రీస్తు నూతన నిబంధన తీసుకొచ్చి ఏమంటే మీరు గమనించండి, ఈ నూతన నిబంధనలో ఉన్న మనం మాత్రము అంటే మన దేవుని యొక్క సంధికి వచ్చినప్పుడు దయచేసి గమనించాల్సింది ఏంటి అంటే యేసుక్రీస్తు అంగీకరిస్తేనే పాప క్షమాపణ పొందుకుంటాం, కానీ లేకపోతే పాపం నుండి క్షమాపణ అనేది లేదు. ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క సాక్రిఫైసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్ సాక్రిఫైస్ చేసేటువంటి వ్యక్తి రాబోతున్నాడు అని చెప్పి భవిష్యత్తును సూచించాయి, కానీ అవి మాత్రం విడుదల కలిగిస్తున్న ఎప్పుడు కూడా చెప్పలేదు. అందుకే ఈ సమయంలో నేను వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేసేది ఏంటి అంటే పర్ఫెక్ట్ సాక్రిఫైస్ జరిగిన తర్వాత మరలా కూడా అసంపూర్తి అయినటువంటి సాక్రిఫైస్ వైపు తిరగడానికి వీలు అనేది లేదు. నేను చెప్పిన కూడా మీకు అర్థమైంది కదమ్మా. ఒకసారి పర్ఫెక్ట్ సాక్రిఫైస్ జరిగిన తర్వాత ఇంకా అసంపూర్తిగా ఉన్నటువంటి సాక్రిఫైస్ వరకు మరలా తిరగడానికి వీలు లేదు. అందుకే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత మీరు చూడండి, అందుకే మీకు చెప్పాను టైటస్ AD 70 వచ్చేసి ఏం చేశాడు చెప్పండి? దేవాలయాన్ని పూర్తిగా ఎందుకు నాశనం చేశాడు? ఆ దేవుని యొక్క ప్రణాళిక మరలా ఆ ప్లేస్లో ఆ దేవాలయంలో మరలా ఎప్పుడు కూడా బలి అర్పింపబడడానికి వీల్లేదు. ఎందుకు? నో మోర్. ఎందుకంటే పర్ఫెక్ట్ సాక్రిఫైస్ అనేది ఆల్రెడీ దేవుడు చేశాడు. కాబట్టి మనం ఇక్కడ అందుకే తీసుకొచ్చి ఇది పెట్టి అందుకే నేను చాలాసార్లు ఇక్కడ ఏదో ఉందని అద్భుతం ఉంది, ఏది కాదు. మీరు గమనించండి, ఓన్లీ 4 గోడలు, ఇక్కడ ఏం స్పెషాలిటీ లేదు. మందిరం ఉన్నప్పుడు అక్కడ టెంపుల్కి చర్చికి నేను తేడా చెప్పాను, గుర్తుందా మీకు? టెంపుల్ అంటే ఏంటి చెప్పండి? టెంపుల్ అంటే ఏంటి? దేవుడు ఉండేటువంటి స్థలము. అంటే దేవుడు ఆయన ఏంది అక్కడ సంచరిస్తూ అంటే అక్కడ నివాసం చేస్తున్నటువంటి స్థలం. చర్చ్ అంటే ఏంటి? పిలువబడినటువంటి జనాంగం. అంటే వీఆర్ కాల్డ్ యాజ్ ఎ చర్చ్, నాట్ యాజ్ ఎ టెంపుల్. అందుకే టెంపుల్ అని పెట్టుకునేటువంటి వ్యక్తులకి ఇంకా తెలియదు సరైనటువంటి అర్థం. మందిరం వేరు, సంఘం చర్చ్ వేరు. ఈ 4 గోడలు ఉన్నాయి, వీటికి ప్రత్యేకత కాదు, కానీ 4 గోడల మధ్యలో ఉన్నటువంటి జనులకు ప్రత్యేకత. దేవుడు ఈ మందిరంలో ఉండడానికి కాదు, కానీ నీ హృదయంలో ఉండడానికి మాత్రమే లోకానికి వచ్చాడు. కాబట్టి మీరు గమనించండి, ఈ 4 గోడల్లో ఇక్కడ ఉన్నటువంటి దానికంటే నీ హృదయాన్ని పరీక్షించుకొని, ప్రభువా నా జీవితంలో మీకు సరైనటువంటి చోటు ఉందా లేదని ఒక్కసారి పరీక్షించుకుంటూ దేవునిలో ప్రార్థించాలి, దేవుని ఆరాధించాలి. చూడండి, దేవుని యొక్క వాక్యాలు చూస్తే రాయబడిన విషయం ఏంటంటే ఆ పాతది ఏమైపోయింది అంటే దేవుడు ప్రక్కన పెట్టేశాడు. ఇంకా ఆ పర్పస్ అనేది కంప్లీట్ అయిపోయింది. కాబట్టి నూతన నిబంధనలో ఉన్న వ్యక్తులంగా మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రతి పాపాన్ని క్షమించడానికి దేవుడు అక్కడ ఏం చేశాడు? బలియాగం చేశాడు. కాబట్టి ఇంకా మీరు గమనించండి, AD 7 టైటస్ ఆ యొక్క దేవాలయాన్ని కూల్చేసిన తర్వాత ఇప్పటి వరకు అక్కడ ఏ బలి కూడా మళ్ళీ అర్పించబడలేదు. ఎందుకు అర్పించబడలేదు అంటే పర్ఫెక్ట్ సాక్రిఫైస్ అనేది జరిగిపోయింది. కాబట్టి ఈ వాక్యాన్ని చక్కగా నేర్చుకుంటున్న వ్యక్తులుగా దయచేసి ఎందుకు న్యూ కవెనెంట్ బెటర్ అనుకున్నప్పుడు ఇట్స్ గివ్స్ అస్, మీరు వినండి, రియాలిటీని చూపిస్తూ ఉంది.
మీరు ఆలోచన చేస్తే ఇంకా దేవుని యొక్క వాక్యాలు మనము రెండవ విషయంగా చూస్తుంది ఏంటి అంటే నాట్ ఓన్లీ రియాలిటీ ఏంటి అంటే ఇది బాహ్యంగా కనబడేది మాత్రమే కాదు, ఇంటర్నల్గా దేవునితో సంబంధాన్ని కలిగి ఉండేది. మూడవది మనం చూస్తుంది ఏంటి అంటే ఇన్సెక్యూరిటీ లేకుండా సెక్యూరిటీ అనుగ్రహించేటువంటి నిబంధన ఇది. నాలుగవది చూస్తుంది ఏంటి అంటే ఆ పాత నిబంధన మాత్రం పాపాన్ని కప్పివేసేదే కానీ కడిగివేసేది కాదు. బట్ మనకి ఇవ్వబడినటువంటి నిబంధన పాపాన్ని కప్పివేయడం మాత్రమే కాదు, దాన్ని ప్రక్షాళన చేసి కడిగి వేసి పవిత్రపరిచి మనల్ని దేవుని సన్నిధిలో నిలబెట్టినటువంటిది యేసుక్రీస్తు యొక్క రక్తం. ఆ రక్తాన్ని, ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ నూతన నిబంధనలో ఉన్నటువంటి మనందరము కూడా యేసుక్రీస్తు చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ దయచేసి మనందరం కూడా ముందుకు సాగుదాం. కాబట్టి ఒక మాట మరొక్కసారి జ్ఞాపకం చేస్తాను వినండి. నీ పాపాన్ని క్షమించి నీకు విడుదల కలిగిస్తాను అని చెప్పినటువంటి దేవుడు ఆయన నిబంధన చేసినటువంటి దేవుడు, ఆయన మాట తప్పనటువంటి దేవుడు. అందుకే మనం మొట్టమొదటిగా చూస్తాం, తల్లి తన బిడ్డనైనా మరచును కానీ నేను నిన్నను మరవనని చెప్పాడు. మరవనటువంటి దేవుడు మనతో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రామిస్ని, వాగ్దాన ఉడంబడికని మరొక్కసారి మనం గుర్తు చేసుకుంటూ ఒకవేళ ఇప్పటి వరకు కూడా ఇంకా నమ్మకంగా జీవించకపోతే, నమ్మకంగా బ్రతకపోతే, ప్రభు ఇక ముందు నాకు సహాయం చేయండి, నన్ను క్షమించి మీ యొక్క ప్రేమైనటువంటి కుమారుడుగా నన్ను ముందుకు నడిపించండి అని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తే మీ ప్రతి ప్రార్థన దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని దృష్టిలో పెద్ద పాపము చిన్న పాపం అని లేదు, అలానే ఇది క్షమించబడినటువంటి పాపం అనేది కూడా ఏది కూడా లేదు. నువ్వు దేవుని అంగీకరించి దేవుని సన్నిధికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకోవడానికి సిద్ధపడి వచ్చినట్టయితే నీ ప్రతి పాపాన్ని క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్న దేవుడు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఆ పశ్చాత్తాప హృదయంతో, ప్రభా ఇదివరకు ఇంకా నేను బ్రతకలేనేమో, ఇదివరకు ఇంకా చక్కగా నేను సరైన జీవితాన్ని కొనసాగించకుండా బ్రతికాను, సరైన విధంగా వాక్యానుసంగా జీవించలేకుండా నేను ముందుకెళ్ళాను, ఇంకా మీ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వలేకుండా బ్రతికాను, నన్ను మన్నించి క్షమించి ప్రభా, నా యొక్క జీవితంలో మంచితనం లేకపోయినా, యోగ్యత లేకపోయినా, అర్హత లేకపోయినా నా పాపాన్ని క్షమించి మీ ప్రియ కుమారుడుగా కుమార్తెగా స్వీకరించిన గొప్ప విధానాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లించే కుమారుడుగా కుమార్తెగా నన్ను లోకంలో నిలబెట్టండి అని చెప్పి మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ ముందుకు వెళ్దాం. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని, అటువంటి వాక్యం చేత మనల్ని నడిపిస్తూ దేవుడు ముందుకు నడిపించును గాక. ఈ మాటలు దేవుడు దీవించును గాక.